హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ రసం ఎలా చేయాలో చూపిస్తాను. ఇది దగ్గు, జలుబు ఉండే వాళ్ళకి కూడా చాలా రిలీఫ్ ఇస్తుంది ఈ రసము. 4 టమాటాలు ఇలా ముక్కలుగా చేసుకొని, కొంచెం చింతపండు వేసి, ఒక గ్లాస్ వాటర్ వేయాలి. వాటర్ వేసి ఒక 5 మినిట్స్ దీన్ని మసలబెట్టాలి. ఐ మీన్ ఉడకబెట్టాలి. ఇప్పుడు మిక్స్ జార్ తీసుకొని అందులో వెల్లుల్లి రెబ్బలు, ఒక పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసి, ఇంకా కొంచెం జీలకర్ర వేయాలి. తర్వాత కొన్ని మిరియాలు వేయాలి. ఇవి ఇలా కచ్చాపచ్చాగా మిక్స్ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఉడకబెట్టిన టమాటోస్ని ఇలా పిసకాలి. ఇలా పిసకడం వల్ల దాని తోలు వచ్చేస్తుంది, అవి పక్కకు పెట్టేయాలి. ఒక ప్యాన్ పెట్టేసుకొని మనం మిక్సీ పట్టిన మిశ్రమం వేసి, ఆయిల్ తగినంత వేసి వేయించాలి. ఇది కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించాక కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత మనం పిసికి పెట్టుకున్న టమాటోస్ ఇలా వేసేయాలి మొత్తం దాంట్లో. టేస్ట్కి తగ్గట్లు సాల్ట్ వేసుకోవాలి, కొంచెం బెల్లం వేసుకోవాలి. ఇదంతా కలిపేశాక కొంచెం రసం పౌడర్ వేసుకోవాలి, ఒక 2 స్పూన్స్. ఇది ఇలా ఒక 5 మినిట్స్ మసలనివ్వాలి. తర్వాత 1/2 స్పూను ధనియాల పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి. ఇది చాలా మంచిదండి, పిల్లలు కూడా బాగా తినొచ్చు. మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ, షేర్ మై వీడియో.